నేను ఇప్పుడు బురద ముట్టుకోవన్నా మా అయ్య నన్ను అసలు పూల పెట్టి చూసుకున్నాడు. అసలు ఈ బురద అని తెలియదు, కాలు బురద అంటకుండా చూసుకున్నాడు. ఈయనేమో నేను ఒడ్లు ఎక్కుతాను బురద పెట్టు అని అంటాడు. మా వాళ్ళు వద్దన్నారు, మంచిగా లవ్ మ్యారేజ్ వద్దు ఏది వద్దు, మంచి అమెరికా సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను ఈయనే కావాలని వచ్చిన. మన్విత, నేను బయటికి పోయి మటన్ పట్టుకొని వస్తా, నువ్వు తొందరపడి వేరే కూర అండకు. బాబు బాయ్ కాడికా ఒడ్డు ఎక్కుతాలా? సరే సరే వస్తాను. మా అయ్యను నా పిల్లను కూడా బాయికాడి తీసుకొని రమ్మంటాడు. నా పిల్లానికో అసలు వ్యవసాయం పనే రాదు. ఇప్పుడు దాన్ని ఎట్లా ఒప్పియాలి నేను? నా బుర్ర పోతాంది. ఏదో చేసి మొత్తానికైతే ఒప్పియాలి. ఏంటి ఇట్లా వచ్చినావు? మళ్ళా మటనేది ఇంత చేతులతో వస్తాను. ఏం మటనే ఉండదే, అచ్చ సండే తెచ్చుకోవచ్చు. కానీ మా అయ్య ఫోన్ చేసిండు, బాయికాడి రమ్మంటాడు, పని ఉన్నదట. నువ్వు రా, మన పొలాలన్నీ చూపిస్తా నీకు. నేను రాను బాయికాడికి, నేనే చేంజ్ చేయాలి. అంత బురద బురద ఉంటాడా? నీతోటి బాయికాడ ఏమన్నా పని చేపిస్తానా బంగారం? జస్ట్ మన పొలం ఎక్కడి వరకు నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసుకోవడానికే. అయినా నీకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా. జస్ట్ చూడడానికే కదా. సరే పా, నాకు కూడా బోర్ కొడుతుంది, వెళ్దాం. ఇట్లనే వస్తావా బంగారం? డ్రెస్ చేంజ్ చేసుకోపో. ఎందుకు? డ్రెస్ బాగాలేదా అండి? బాగానే ఉంది కదా డ్రెస్. డ్రెస్ బాగానే ఉంది బంగారం, బురద అంటుతుంది కదా, అందుకోసమే వేరే డ్రెస్ వేసుకొని రమ్మంటానా. డ్రెస్ బురద ఎందుకు అంటుతుంది? నేను పని చెప్తానా? జస్ట్ అలా చూడడమే కదా, అట్లా చూస్తే కూడా బురద అంటుందా? ఏ అంత వర్షం కొట్టున్నాయి కదా, అంత బయట అంతా బురద బురద ఉన్నది. ఆ డ్రెస్ కంటింది అనుకో, డ్రెస్ ఖరాబ్ అవుతుంది. అవసరమా ఇప్పుడు? అందుకోసమే డ్రెస్ చేంజ్ చేసుకోమంటానా. సరే వెయిట్ చేయండి, ఒక 5 నిమిషాలు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. ఏమండి, నేను రెడీ, వెళ్దామా? సరే పా. బంగారం, ఇగో పొలాలు చూసావా? చెట్లు, ఆ తుమ్మ చెట్లు, అక్కడ తాటి చెట్లు దాకా అంత మనలే పొలాలు. అంటే మీరేనా మొత్తం? మీకు ఆపుతుంది మీరేనా? మీ తాత సంపాదించింది ఇదంతా? మనోళ్ళవి అంటే మనది కాదు బంగారం, మన పాలొల్లది. ఓ మీదైనట్టు చెప్పబడుతుంది దాన్ని. ఓ మీదైనట్టు చెప్పబడుతుంది. మనది ఎక్కడ చూపెట్టది. సరే చూపిస్తుందా? ఇగో ఈ పొలం అంతా మనదే. అక్కడ చూసినావా, మా బాబును అమ్మ ఒడ్లు ఎక్కుతారు, ఒడ్లు పెడతారు. మనం పోయి చేద్దాం పక్కసేపు. ఒడ్లా? ఒడ్లు అంటే ఏంటిది? ఇంకా వాళ్ళ ఒడ్లు ఎక్కుతాను అంటారు. ఒడ్లు ఎక్కుడు అంటే ఏంటిది? ఏంటిది ఒడ్లు అంటే ఏంటిది? ఏం లేదు, నాటేసే ముందు అట్లా చిన్నగా ఒక పార పట్టి గిట్లా 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 అంటారు, అంతే సింపులే. గిట్లా 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 అంటారు, అంతే సింపులే. దేనంటారు? ఒడ్లను. నువ్వు అట్లా పొలం చూపిస్తా అన్నావు, చూపించినావు, ఇంకే పోదందా? ఇక్కడ దాకా వచ్చినావు, గాడి దగ్గర రావా? మా అయ్య ముంగట ఇచ్చేపోతుంది రాదే. ఓ ఒక్కసారి ఇసుకపోతే ఇక మళ్ళీ తీసుకుపోందా. పని తెలియదు నాకేం తెలియదు. తీసుకొచ్చి నాకు ఇట్లా పని చేపిస్తాడు. నేను గిట్లా గిట్లా చెప్తా అంట, నువ్వు ఇట్లా మట్టి రాసుకుంటారా, గంతే, ఏం లేదు, సింపుల్. నేను ఇప్పుడు బురద ముట్టుకోవన్నా మా అయ్య నన్ను అసలు పూల పెట్టి చూసుకున్నాడు. అసలు ఈ బురద అని తెలియదు, కాలు బురద అంటకుండా చూసుకున్నాడు. ఈయనేమో నేను ఒడ్లు ఎక్కుతాను బురద పెట్టు అని అంటాడు. మా వాళ్ళు వద్దన్నారు, మంచిగా లవ్ మ్యారేజ్ వద్దు ఏది వద్దు, మంచి అమెరికా సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను ఈయనే కావాలని వచ్చిన. మధు, వ్యవసాయం చేసే పిల్లలు తెచ్చుకుందామని అంటే చదువుకునే పిల్లలు తెచ్చుకుంటేవి, నేను చదువుకునే కాడ ప్రేమించుకున్నానంటివి, పెళ్లి చేసుకుంటేవి. ఇప్పుడు వ్యవసాయం పని రాదా, ఏం రాదా? ఒట్టు పెట్టేటానికి రమ్మంటే నాకు రాదానే పెట్టే.
అదిగా ఒడ్లు ఎక్కడ ఉన్నారా ఏమన్నా ముచ్చట్లు పెడతారా మీరు ఇట్లా ముచ్చట్లు పెడితే పని అవుతుంది అయ్యాలా అమ్మ అయితే తొందరగా ఇట్లా ఒడ్డు ఎక్కుతా నేను ఎక్కుతా నువ్వు ఇట్లా ఒడ్డు పెట్టుకుంటారా గంతే మట్టితో పెట్టుకుంటారా గంతే మనవిత నువ్వు తాపి తెచ్చి అన్న మంచిగా నున్నగా స్మూత్ గా తెచ్చియండి తాపి తెచ్చితే తొందర అవుతుంది మనం తొందర వెళ్దాం ఇలా పెడితే మన పని అయినట్టే ఈయనే ఉంటాం పప్పు చూసినా వర్షం వచ్చినట్టున్నది నీ పని వచ్చా ఇట్లా పెట్టని చెప్తాను ఎదురికైనా ఈ పని చేసి నీ పెట్టనే పెట్టుకోపా పోతాను ఇంటికి మా అయ్య చెప్పిండి అద్దు బిడ్డ లవ్ మ్యారేజ్ అంటే ఇట్లా ఎంతగాడే కావాలి అని వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా చెప్పి కొంచెం ఒకటి అమెరికాలో ఉన్నది ఒకటి బెంగళూరు ఉన్నది ఒకటి హైదరాబాద్ లో ఉన్నది అందరు మంచిగా నీడపట్టు బతుకుతారు నన్ను ఒప్పి పెట్టే రాదు ఈడికి తీసుకొచ్చింది ఇలా గుర్ర పని చేపించాను సంజయ్ అంటే ఏ నానబెట్టే ఉరకబెట్టే నీ చేసుకున్నది నీకే వచ్చిందా మధు పని చేయబోతాను మా అబ్బాయితో నాకు దొబ్బులు పని చేద్దాం రాదే అంటాను ఇది పని చేయకుండా ఉరుకుతుంది నేను ఎవరితోనా నేడవాలి నేను దేవుడా అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడ